మనుషులను సృష్టించిన దేవుడు వారు అగ్ని తయారు చేయడం నేర్చుకున్నారని చూసి భయపడ్డాడు. దేవుడు వెంటనే తన మేనేజర్కు అగ్నిని ఆర్పేయమని ఆదేశించాడు. మనుషులు ఇంత త్వరగా అగ్నిని ఉపయోగించడం అతనికి ఇష్టం లేదు. వారికి బుద్ధి చెప్పడానికి మేనేజర్ ఏనుగులను వారి వెంబడించేలా చేశాడు. భయంతో వణికిపోయిన మనుషులు గుహల్లోకి పరిగెత్తారు. దేవుడు భూమిపై ప్రజలు వింతగా నృత్యం చేస్తున్నట్లు చూశాడు. భూమి ఎండిపోయిందని, ప్రజలు వర్షం కోసం దేవునిని ప్రార్థిస్తున్నారని మేనేజర్ వెంటనే అర్థం చేసుకున్నాడు. దేవుని హృదయం కరిగిపోయింది. ప్రజలను కాపాడడానికి నీటిని చల్లమని ఆయన మేనేజర్ను ఆదేశించాడు. వర్షం పడటాన్ని చూసిన మనుషులు ఆనందంతో దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. దేవుడు సంతోషించాడు. ప్రతిరోజు ఒక నీటి ఆటను సృష్టించమని మేనేజర్కు చెప్పాడు. కాని మనుషుల స్వభావాన్ని చూసి దేవుడు మళ్లీ కోపగించాడు. ఒక పెట్టెలో ఉంచిన వ్యాధులను వ్యాప్తి చేసే స్ప్రేను విడుదల చేయమని మేనేజర్కు ఆదేశించాడు. మేనేజర్ స్ప్రే చేయగానే క్షణాల్లోనే చిన్న చిన్న మనుషులు అనారోగ్యానికి గురయ్యారు. కాలం గడిచింది. 25వ శతాబ్దం వచ్చింది. మనుషులు చాలా అభివృద్ధి చెందారు. ఎత్తైన భవనాలు నిర్మించారు. మానవ జనాభా లక్షల సంఖ్యకు చేరింది. దేవుడు వారికి మళ్లీ ఒక పాఠం చెప్పాలని నిర్ణయించాడు. భవనాలకు నిప్పు పెట్టమని మేనేజర్ను ఆదేశించాడు. మేనేజర్ ఒక అగ్గిపుల్ల విసిరాడు. అగ్ని వ్యాపించింది. అగ్ని మరింత తీవ్రంగా ఉండేందుకు దేవుడు తన నోటితో గాలి ఆదటం ప్రారంభించాడు. అనేక మంది భవనాల పైకప్పులపై చిక్కుకుపోయారు. ప్రభుత్వం వెంటనే అగ్నిమాపక దళాలను మరియు హెలికాప్టర్లను రక్షణ కోసం పంపింది. అయినా కూడా జనాభాను తగ్గించడానికి దేవుడు విపత్తును ఇంకా పెంచాలని అనుకున్నాడు. అప్పుడు మేనేజర్ అతన్ని ఆపి, "మీరు వారిని ఎందుకు చంపుతున్నావు?" అని అడిగాడు. దేవుడు కోపంతో, "నీకు అర్థం కావడం లేదు. మానవ జనాభా ఇలా పెరుగుతూ పోతే ఎవరు నివసించడానికి చోటే మిగలదు" అని సమాధానం ఇచ్చాడు.